ఇప్పుడు ఎమ్మెల్యే ఆరు రమేష్ అన్నను వినయాన్ని వచ్చిండు. రైతుల సమస్యలో రైతులు ఖుషిగానే మాతోటి ఒప్పుకున్నారు అని చెప్పి ఒక విలేకరులతో మాట్లాడి దానికి లైవ్ పెట్టిండు. సార్ మేము రైతులము, భూములు మేము స్వచ్ఛంగా మేము ఒప్పుకోలేదు, మేము ఇయ్యం. మాకు ఒక్కొక్క రైతుకు పత్తులు నాశనం అయిపోయినాయి. ఇప్పుడే మళ్ళీ పత్తులు క్రాప్ కత్తనే సార్. మాకు 10 లక్షలు 9,000కు ఒక క్వింటల్ పత్తిలే సార్. ఎప్పుడైనా 10 క్వింటాలు వెళ్తుంది. మీకు వచ్చి వేసినాం, మాకు ఏం కట్టిస్తారు సార్? మాకు అవసరం లేదు. ఎవరు ఏ రైతు మొత్తం స్వచ్ఛంగా ఎవరు ఒప్పుకోలేదని మేము విన్నవిస్తున్నాం సార్. మాకు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా భూములకు రాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ముఖ్యమంత్రి సభ అని కేసీఆర్ సభ పెడతాడు. కేసీఆర్ సభ పెడితే పంచాయతీ భూములలో పెట్టుకోవాలి, మా పంట భూములకి అయితే రావద్దు. మాది ఎందుకంటే ఇప్పుడు రైతులు అంతా కోల్పోయి ఉన్నారు. వర్షాలు పడి ఒక్క పంట పండలేదు. ఇప్పుడే క్రాప్ వచ్చినాయి పత్తులు. మేము మాత్రం ఏ రైతు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆరు రమేష్ అను నేను అంటాడు, ఏమంటాడు, రైతులు స్వచ్ఛంగా అంతా ఒప్పుకున్నారని మాట్లాడతాం కానీ ఏ రైతుతో మాట్లాడలేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. సీఎం ఇక్కడ సభ పెడతారని దేవన్నపేట గ్రామంలో అదన్పర్తి మండలం వినయాన్నను ఆరూరు రమేష్ వచ్చి మేము ఒప్పుకోలేదు. మా చాలా నష్టపోయిన మేము వ్యవసాయ రైతులము. మేము పత్తులు చేలు వేసుకున్నాం, పొలాలు వేసుకున్నాం, కూరగాయ చెట్లు పెట్టుకున్నాం. అది అట్నే ఉన్నాయి. ఇప్పుడే పత్తి క్రాపింగ్ ఉన్నాయి. ఎకరాన 10 క్వింటాలు వెళ్తుంది. మేము అడిగినాం, మాకు ఏం కట్టిస్తారు సార్ అంటే మేము చూసి కట్టిస్తామంటాను. మేము మా నష్టపరిహారం వద్దు, మేము ల్యాండ్ ఇవ్వము. మాకు సభ మాకు అవసరం లేదు. వాళ్ళు పంచరాయికి ఉన్న కాడ పెట్టుకోండి. మేము రైతులము, వ్యవసాయం మీదే బతుకుతున్నాం ఆధారపడి. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి.